హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు మనం క్యాబేజీతో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోబోతున్నాము. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. తీసుకొని సన్నగా క్యాబేజీని తరుముకోవాలండి. సన్న పీసులుగా తరుముకోవాలి. ఉప్పు నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలి. చేసుకొని వడేసుకున్నానండి. ఒక కప్పుడు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు ఆనియన్స్ ముక్కలు, ఒక చిన్నది ఉల్లిపాయ సన్న పీసులుగా ఒక అంగుళం సైజులో కట్ చేసుకున్నాం. 2 పచ్చిమిర్చి ముక్కలు ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, బ్లాక్ పేపర్ 1/2 టేబుల్ స్పూన్, సోడా ఉప్పు చిటికెడు, నార్మల్ సాల్ట్ స్పూన్, చిన్నపాటి స్పూన్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, లాంట్లేదు. పసుపు తర్వాత చూడండి, ఒక పెద్దపాటి శనగపిండి 1 కప్పు. ఇదిగోండి. రైస్ పౌడరు 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోరు టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం వేడి ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసుకోవాలండి. వేసుకొని అంతా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఇలాగా కలుపుకోవాలి. గరం మసాలా పౌడరు 1/2 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడరు 1/2 టేబుల్ స్పూను. ఒకసారి వీడియోలో చూపించిన విధంగా అడుగుదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నీళ్ళని ఇట్లాగా చల్లుకొని కలుపుకోవాలి. క్యాబేజీ పకోడీ వాటర్ సరిపోకపోతే లైట్గా వేసుకోండి. తక్కువ పడతాయి, వాటర్ అనేది తక్కువ పడతాయి. చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. వాము వేసుకోవాలండి. వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అర్జిత్ చేయకుండా ఉంటుంది. వాము పంట కింద తగులుతుంటే టేస్ట్ మారిపోయింది, బాగుంటుందండి. ఇలాగ కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని క్యాబేజీ పకోడీకి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం చిలకరించినట్లుగా వేసుకోవాలి. ఇట్లా క్యాబేజీ పకోడీని చిలకరించినట్టుగా వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా లో ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. గరిటతో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత దోరగా వేగాక నార్మల్ లో ఫ్లేమ్లోనే ఉంచి బౌల్లోకి తీసుకోవాలి. రెండోసారి వేసేటప్పటికి ఇది లూజ్ అయిపోయింది, కానీ మనం ఏం చేయకూడదు, ఇలానే వేసుకోవాలి.
లో ఫ్లేమ్లో ఉంచి ఈ పకోడీ పిండిని మళ్ళీ వేసుకోవాలి. క్యాబేజీ పకోడీ పిండిని మనం వాటర్ని ఎలా చిలకరిస్తామో అలా చిలకరించినట్టుగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి నెమ్మదిగా. కొంచెం టైం పట్టిద్ది, క్యాబేజీ పకోడీ కదా అందుకని. చూడండి, గెరెట్తో ఇలాగా ఇలా కలుపుకోవాలి. అంటే మొత్తం బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి 4-5 ఇలా కట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకోవాలండి. ఆయిల్లో 2 నిమిషాల పాటు వేగాలి. కరివేపాకు పచ్చిమిర్చి వేగాక తీసుకోవాలి. స్టవ్ కట్టేసి బోన్లో. కరివేపాకు చాలా ఆరోగ్యానికి మంచిదండి. కరివేపాకుని తీసి పారవేయొద్దు, తినాలండి. కంటి చూపుకి చాలా మెరుగుపడుద్ది. హెయిర్కి కూడా చాలా పోషకాలు ఉన్నాయి కరివేపాకులో, తినండి వేరి పారేయకుండా. స్టవ్ కట్టి వేసి బౌల్లో తీసుకున్నాం. క్యాబేజీ పకోడీ రెడీ అయింది. క్యాబేజీ పకోడీ తయారైందండి. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్. క్యాబేజీ పకోడీ అండి, రెస్టారెంట్ స్టైలు. మీరు ఇంట్లో అయినా ఒక్కసారైనా తయారు చేసి చూడండి.